హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పి. సో ప్యాకర్స్ అండ్ మూవర్స్లో అన్ని సామాన్లు పంపించేసిన తర్వాత మాకున్న పెద్ద పని ఏంటంటే గ్యాస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం. దానికోసం నేను గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నాను. వాళ్ళేమో 2 సిలిండర్స్, ఇంకా రెగ్యులేటర్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా మనకి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు. అవి మనం అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మనం ముందుగా డిపాజిట్ చేసిన మనీ ఉంటుంది కదా, నేను ఒక 4650 ఏమో డిపాజిట్ చేశాను. ఆ మనీ మనకు ఒక ట్రాన్స్ఫర్ కాపీ ఇస్తారు. సో మనం ఈ ట్రాన్స్ఫర్ కాపీ తీసుకొని మనం నెక్స్ట్ ఏదైతే సిటీలో మనం ఉండాలనుకుంటున్నాం, షిఫ్ట్ అవుతున్నామో ఆ సిటీలో గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ ట్రాన్స్ఫర్ కాపీ ఇంకా డిపాజిట్ మనీ సబ్మిట్ చేస్తే మనకి కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తారు. సో మళ్ళీ మనకి ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, ఒక 2 ఫొటోస్ ఇస్తే ఇలా కొత్త గ్యాస్ బుక్ అయితే మనకి ఇస్తారనమాట. సో మళ్ళీ గ్యాస్ నార్మల్గానే బుక్ చేసుకోవాలి, 3 డేస్లో డెలివర్ చేస్తారు. ఇదంతా ఇండియన్ గ్యాస్కి ఒక సిటీ నుంచి ఇంకోటి సిటీకి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనమాట. అన్ని గ్యాస్ కంపెనీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.